బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆపరేషన్ హనీమూన్ లో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే భర్తను ఎలాగైనా చంపాలని కూడా సోనం రెండు ప్లాన్ వేసింది. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ వచ్చేసి సుపారీ గ్యాంగ్తో మర్డర్ చేపించాలి. అందుకు 20 లక్షల సుపారీ కూడా ఇచ్చింది సోనం. అయితే ఒకవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బి కూడా రెడీ చేసుకుంది సోనం. ఆ ప్లాన్ బి ఏంటంటే ఒకవేళ ఈ ప్లాన్ ఏ ఫెయిల్ అయినప్పుడు ప్లాన్ బిలో భాగంగా ఎక్కడైనా కొండ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు ఫోటో తీస్తున్న నేపథ్యంలో తోసి చంపేయాలి అనే విధంగా కూడా తాను ప్లాన్ చేసుకున్నట్లు పోలీసుల కస్టడీలో వెల్లడించింది సోనం రఘువంశీ. ఎస్, ఇంట్రాగేషన్లో భాగంగా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఆపరేషన్ హనీమూన్లోకి మరికొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఎలాగైనా భర్త రఘువంశీని అడ్డు తొలగించుకోవాలని భావించింది సోనం. సో ప్లాన్ ఏ ఫెయిల్ అయితే సిద్ధంగా ప్లాన్ బి కూడా ఉంచుకుంది. అయితే పెళ్ళైన 4 రోజులకే కుష్వాతో కలిసి మర్డర్కు ప్లాన్ చేసింది సోనం. హత్యలో సుపారీ గ్యాంగ్ ఫెయిల్యూర్ అయినా నో ప్రాబ్లం, ప్లాన్ బి మన దగ్గర ఉంది అంటూ కూడా సోనం కుష్వాతో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఫోటో తీసే నెపంతో రఘువంశీని లేపేస్తాను అంటూ కూడా సోనమ్మ తన బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ కుష్వాతో కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రాజ్ కుష్వాకు భరోసా కూడా ఇచ్చింది సోనం. అయితే పెళ్ళైన నాటి నుంచి రాజా రఘువంశీకి మాయ మాటలు చెప్తూ వస్తుంది. హత్య చేసే వరకు కూడా శారీరకంగా కలవకుండా కూడా జాగ్రత్త పడింది సోనం. అయితే కామాక్షి టెంపుల్ని దర్శించుకున్న తర్వాతనే తనను ముట్టుకోవాలంటూ కూడా సోనం కొన్ని కండిషన్స్ని పెట్టింది. అయితే ఇవన్నీ కూడా పోలీస్ కస్టడీలో కొన్ని సంచలనమైన నిజాలను బయటపెట్టింది సోనం రఘువంశీ. అయితే సోనంకు ఉరిశిక్ష వేయాలంటూ కూడా సోనం తమ్ముడు రఘువంశీ కుటుంబానికి కూడా క్షమాపణలు చెప్పి నిన్న మీడియా ముఖంగా నా చెల్లి తప్పు చేసిందని ప్రూవ్ అయితే తనను ఉరిశిక్ష వేయండి, తనకు మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా నిన్న మీడియా ముఖంగా ఆయన క్షమాపణలు కోరారు. అయితే మొత్తం మీద చూసుకుంటుంటే ఈ ఆపరేషన్ హనీమూన్లో రోజుకొక కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది, రోజుకొక సంచలనమైన నిజం బయటకు వస్తుంది. భారతదేశం అంతటా కూడా ఆపరేషన్ హనీమూన్, మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ కాస్త దేశవ్యాప్తంగా సంచలనమైన మర్డర్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు దీన్ని చూస్తున్నారు. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతోంది. హనీమూన్కు వెళ్ళి అక్కడ భర్తని చంపడానికి కిరాయి గుండాలతో కూడా 20 లక్షల డీల్ మాట్లాడుకుంది సోనం రఘువంశీ. అయితే అప్పటి నుంచి కూడా 23వ తేదీ రఘువంశీ మిస్ అయ్యాడు. అప్పటి నుంచి కూడా కుటుంబ సభ్యులు రఘువంశీ కోసం వెతుకుతున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. అయితే కొద్ది రోజుల తర్వాత రఘువంశీ మేఘాలయలోని కొండ ప్రాంతంలో శవమే కనిపించాడు. అప్పటి నుంచి ఆపరేషన్ హనీమూన్ పేరుతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అయితే గాజీపూర్ దగ్గర సోనం తాను కిడ్నాప్ అయిందని చెప్పి పోలీసుల దగ్గర లొంగిపోయింది. అక్కడి నుంచి కూడా పోలీసులు డీప్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. రఘువంశీ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సోనం పైన పోలీసులకు డౌట్ వచ్చింది. అయితే ఈ డౌట్లోని భాగంగా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ చాలా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అయితే ఇందులో ప్లాన్ ఏ కిరాయి గుండాలతో చంపించడం, ప్లాన్ బి ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బిలోని భాగంగా తోసి రఘువంశీని చంపడం. ఏది ఏమైనా కానీ రఘువంశీని చంపడం తన ప్రధాన ఉద్దేశంగా పెట్టుకుంది సోనం రఘువంశీ. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనతో పంచుకోవడానికి మా కొలీగ్ రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రామ్దాస్, ఇప్పుడు మరొక కొత్త సంచలనమైన నిజం బయటకు వస్తుంది. ఇన్ కేస్ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి కూడా సోనమ్మ సిద్ధంగా ఉంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏంటి మొత్తం మీద దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి రామ్దాస్? ఇంకో ట్విస్ట్ కూడా ఉంది, మీకు తెలియదు ఏంటంటే ప్లాన్ సి కూడా ఉంది. ప్లాన్ సి ఏంటంటే ఈ రెండు వర్కౌట్ కాకపోతే రాజ్ కుష్వా గారితో అట్నుంచి అంటే నేపాల్కు వెళ్ళిపోదామని చాలా ట్విస్టులు బయటపడుతున్నాయి. ప్రధానంగా రఘువంశీని అడ్డు తొలగించుకోవడమే ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ సోనం చేస్తున్న పనిగా చాలా క్లియర్ గా అర్థమైంది. పోలీసుల విచారణలో అనేక విస్తుగొల్పే అంశాలు అయితే బయటపడ్డ పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఈ సుపారీ గ్యాంగ్ ఏదైతే ఉందో వాళ్ళతో చాలా క్లియర్ కట్ గా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ మర్డర్ ప్లాన్ చేసింది. చాలా స్పష్టంగా ఆధారాలన్నీ కూడా పోలీసులు ఇప్పుడు దొరకబడిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఫోటోషూట్ నెపంతో అక్కడ తను అలసిపోయినట్టుగా నటించి వెనకాల నడవడం,
ఆ మిగతా ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు ఆ రఘువంశి వెనకాల వెళ్ళి తీరా కొండ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అతన్ని తోసేయమని చెప్పడం, చంపేయమని చెప్పడం, గట్టిగా అరవడం, అటు నుంచి వాళ్ళు వెంట తెచ్చుకున్న కత్తులతో అతన్ని దారుణంగా హత్య చేయడం. ఆ తర్వాత సోనం కూడా వాళ్ళతో కలిసి అతన్ని ఆ లోయలోకి తోసేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ హత్య వ్యవహారానికి సంబంధించి పోలీసులు అయితే అనేక అంశాలు, అంటే మొదటి నుంచి ప్లాన్ చేసినప్పటి నుంచి షిల్లాంగ్ చేరుకొని హత్య చేసే వరకు కూడా సోనం చాలా క్లియర్ గా ఇన్వాల్వ్ అయింది ఈ హత్యకు సంబంధించి. ప్రతి అంశంలో సోనం ఇన్వాల్వ్మెంట్ ఉంది. మొదటి సుపారీ కిల్లర్స్ అంతేకాదు, 4 లక్షలు ఇస్తా అని చెప్పింది, 4 లక్షలు సరిపోవంటే 20 లక్షలైనా సరే ఇస్తాను, అతన్ని మాత్రం చంపాల్సిందే అంటూ చాలా ఖచ్చితంగా పట్టుబట్టే పరిస్థితి. దీంతో సుపారీ కిల్లర్స్ కూడా కాదనలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకనొక సందర్భంలో మేము అలసిపోయాం, చంపలేమంటే లేదు 20 లక్షలు ఇస్తాను, చంపాల్సిందే అంటూ వాళ్ళతో క్లియర్ గా చెప్పి గట్టిగా వాళ్ళు చెప్పి చంపించిన పరిస్థితి మనకు కనబడుతుంది. సో మొత్తం మీద అయితే ప్రతి అంశంలో కూడా సోనం ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఎప్పుడైతే 11వ తేదీన పెళ్ళైంది, 15వ తేదీనే సొంతింటికి చేరుకొని మళ్ళీ పుట్టింటికి చేరుకొని అక్కడి నుంచే ఈ స్కెచ్ అంతా కూడా ప్లాన్ చేసిన పరిస్థితి కనబడుతుంది రాజ్ కుష్వాతో కలిసి. అక్కడి నుంచి అంటే ఎప్పుడైతే రఘువంశి దగ్గర అవడానికి ట్రై చేస్తున్నాడు, శారీరకంగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ కోసం దగ్గర అవడానికి ట్రై చేస్తున్నాడు శారీరకంగా, దాంతో అతను నెమ్మదిగా దూరం పెడుతూ పక్కన పెడుతూ వస్తుంది. సెంటిమెంటల్ గా కామాక్షి ఆలయానికి వెళ్దాం, అటు నుంచి దర్శించుకున్న తర్వాత మనం హనీమూన్ లో అవన్నీ చేద్దామంటూ ఒక రకంగా ఆయన చెప్పిన పరిస్థితి. ఇక్కడ సోనం వ్యవహారానికి సంబంధించి రఘువంశి తల్లి ఒకటి ఆరోపిస్తుంది, సోనంకు కుజదోషం ఉంది, ఆ కుజదోషం వల్లే సోనం ఇలా మా అబ్బాయిని బలి తీసుకుందని చెప్తూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే బయట పెట్టింది రఘువంశి తల్లి ఉమా. అంటే కుజదోషం ఉన్న వాళ్ళు సాధారణంగా అంటే నమ్మిన వారికి ఉంటాయి ఇలాంటివి, నమ్మని వారికి ఎవడు పట్టించుకోని విషయం, అదే అఫ్ కోర్స్ అది వేరే విషయం. కుజదోషం ఉంటే సాధారణంగా ఏదో అరటి చెట్టుకు పెళ్లి చేసి ఆ చెట్టును నరికేస్తారు. ఇప్పుడు ఆ చెట్టు మాదిరిగా నా కొడుకుని నరికేసింది ఆ దోషాన్ని తీసేసుకోవడానికి అన్నట్టుగా, అంటే ఆవిడ ధోరణిలో ఆవిడ చెప్తుంది. మొత్తం మీద ఈ కుటుంబం అయితే మమ్మల్ని మోసం చేసింది అని రఘువంశి తల్లి ఉమా చెప్తుంది. ఇక్కడ మరి సోనం సోదరుడు గోవింద్ ఎవరైతే ఉన్నారో నిన్న వెళ్ళడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరడం, వాళ్ళ చెల్లి చేసిన తప్పుకి నేను మీ కుటుంబానికి అండగా ఉంటాను, మా చెల్లికి శిక్ష పడే వరకు నేను చూస్తాను స్వయంగా దగ్గరుండి అంటూ గోవింద్ చెప్పడము. సో ఇదంతా కూడా మొత్తం మీద అంటే ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు బయట పెట్టాడు. ఇక్కడ దీది అంటుంది సోనంని రాజ్ కుష్వా దీది సిస్టర్ బ్రదర్ బాండింగ్ అంటూ, రాఖీ బాండింగ్ అంటూ చెప్పిన పరిస్థితి. ఇట్లా చాలా ట్విస్టులు బయటపడుతున్నాయి. సో మొత్తం మీద ఇక్కడ సోనం సంబంధించి కొన్ని అంశాలు కూడా ఇక్కడ మేఘాలయ పోలీసు విచారణలో బయటపడ్డప్పుడు ఎక్కడైతే వీళ్ళు స్టే చేశారో హోమ్ స్టేలో, హోమ్ స్టేలో కూడా అక్కడ సోనం మంగళసూత్రాన్ని కూడా తీసి పక్కన పెట్టింది, మంగళసూత్రాన్ని ఉంగరాన్ని తీసి పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలు కూడా బయటకు వచ్చాయి. అదే కొంత దర్యాప్తులో పురోగతి సాధించడానికి ఉపయోగపడింది. ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన డావ్ అంటే కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి కూడా మేఘాలయలో వాడరు, అది కూడా అక్కడెక్కడో మధ్య భారత్ నుంచి తీసుకొచ్చిన డావుగా చెప్తున్నారు. అలాగే ఈ మంగళసూత్రం అదే రూమ్ లో పెట్టడము, ఈ ఉంగరం రూమ్ లో పెట్టడం, ఇవన్నీ కూడా పోలీసులు అనుమానించే విధంగా దారితీసాయి. ఆ రకంగా దర్యాప్తుకి అయితే పురోగతి సాధించారు. అలాగే ఆల్బర్ట్స్ ఎవరైతే గైడ్ చెప్పిన సమాచారం ప్రకారం ఇంకొక 3 ఉన్నారు వెంట, ఇద్దరితో పాటు అని చెప్పడం, ఇవన్నీ కూడా ఈ క్లూస్ అన్ని కూడా ఆధారంగా చేసుకొని మేఘాలయ పోలీసులు చాలా ప్రిసైజ్ గా తీసుకున్నారు. మొత్తం మీద అయితే సోనం వ్యవహారం ఇక్కడ చాలా క్లియర్ గా బయటపడింది. అంటే శారీరకంగా కలవకుండా పెళ్ళైన తర్వాత మొదటి రాత్రి జరగకుండా జాగ్రత్త పడింది. హనీమూన్ పేరుతో ఎక్కడో మేఘాలయకి తీసుకెళ్ళింది, పకడ్బందీగా హత్య చేసింది. రాజ్ కుష్వాతో వ్యవహారాన్ని నడిపేందుకే, అంటే పెళ్ళైన తర్వాత ఎలాగో విడోగా మారిపోతాను కాబట్టి అప్పుడు ఫాదర్ తో మాట్లాడి మళ్ళీ వ్యవహారం మనం సెట్ చేసుకోవచ్చు అంటూ అతనితో క్లియర్ కట్ గా, అంటే సరిగ్గా పెళ్ళైన 12 రోజులకు మర్డర్ చేసింది, పెళ్ళైన 3వ రోజు నుంచే ఈ మర్డర్ కు ప్లానింగ్ చేసింది. ఈ రకంగా చాలా అంటే ఎంత దుర్మార్గపు ఆలోచన చేసిందో సోనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సోనం చేసిన వ్యవహారం అంతా ఇప్పుడైతే దేశం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఒక రకంగా చెడ్డ పేరు తీసుకొచ్చింది, అలాగే ఇటు మేఘాలయకు చెడ్డ పేరు తీసుకొచ్చే పని చేసింది. కానీ ఇప్పుడు ఆ వ్యవహారం అంతా బయట ప్రపంచం తెలియడంతో ఇప్పుడిప్పుడే ఆ వ్యవహారం సంబంధించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అలాగే ఆ పోలీసులు పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఈ సోనం వ్యవహారంలో ఇంకా ట్విస్టులు బయటపడుతున్నాయి. ఇప్పుడైతే 8 రోజుల రిమాండ్ ఇచ్చారు సయీద్. సో ఈ 8 రోజుల రిమాండ్ లో ఇంకేదైనా అంశాలు బయటపడతాయి. పోలీసులు కంప్లీట్ గా అధికారికంగా పూర్తిగా స్థాయిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంశాలు త్వరలోనే వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. Yes sir, thank you Ramdas, thanks for the update.
ఆపరేషన్ హనీమూన్లో రోజుకొక కొత్త విషయం బయటకు వస్తుంది. అయితే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసుల విచారణలో తెలుస్తున్నట్లు ఇప్పటికే మనకు సమాచారం. అయితే ప్లాన్ ఏ ఒకవేళ మర్డర్ అనేది అక్కడ ఫెయిల్ అయితే ఖచ్చితంగా ప్లాన్ బిలో భాగంగా రాజా రఘువంశిని కొండపై నుంచి తోసేలాగా కూడా సోనం ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ అది కూడా జరగకపోతే తన లవర్, తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో కుష్వా, అతనితో కలిసి నేపాల్కి పారిపోయేలాగా కూడా సోనం ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ఆపరేషన్ హనీమూన్ అంటే మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సో ప్రజెంట్ కోర్టు కూడా వీళ్ళకు కస్టడీ కూడా విధించింది. సో దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందా కంప్లీట్గా దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది.